ఎవరైతే ఈ ల్యాండ్ సర్వేకి సంబంధించి ఈ ఫీజు కట్టి మీరు శిక్షణ తీసుకుంటారో ఒక మంచి శుభవార్త, మంచి సువర్ణ అవకాశం. తెలంగాణ మొత్తంలో ప్రతి గ్రామంలో ప్రతి ల్యాండ్‌కి సంబంధించినటువంటి ఈ సర్వే చేయడానికి అవసరం కాబట్టి, మీ అవసరాలు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి, సో మీరు ఈ కోర్సు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా బయట ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సర్వేయర్ ఉద్యోగానికి సంబంధించి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి శుభవార్త. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ శిక్షణకు అసలు ఎవరు అర్హులు, అర్హత ఉన్నటువంటి వాళ్లకు మరి ఎలాంటి వర్క్ ఉంటుంది, ఏం చేయొచ్చు, అసలు దీనివల్ల లాభం ఏంటి అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నా. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేక నేను ఇన్ని రోజుల నుంచి వీడియో చేయలే. ఇది వచ్చి మనకు 3-4 రోజులు అవుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని వెయిట్ చేసినాం మనం. ఇప్పుడు జీపీఓ ఏదైతే ఉన్నదో జీపీఓతో పాటుగా ఈ సర్వేయర్ ఉద్యోగాలను కూడా ఫిల్ చేస్తారు. సర్వేయర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తాయని వెయిట్ చేసినాం. దానికి ముందు ఇది వచ్చింది. మరి దీనికి ప్రభుత్వ ఉద్యోగానికి ఏమైనా లింకప్ ఉన్నదా, ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నది, సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుంటూ ఈ సర్వేయర్కి సంబంధించి లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు సంబంధించి 50 రోజుల ట్రైనింగ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నది చూడొచ్చు. సర్వే ట్రైనింగ్ అకాడమీ తాలీం నుంచి, అంటే గచ్చిబౌలిలో ఉంటుంది. అక్కడ నుంచి మనకి పత్రికా ప్రకటన వచ్చింది. చాలా రోజులే ఆల్రెడీ వాట్సాప్లలో తిరిగింది. ఇక్కడ ఏంటంటే లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయంటూ ఇవ్వడం అయితే జరిగింది. ఇదేంటంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలీం అని పిలుస్తారు. సో అక్కడ నుంచి ఈ లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుతున్నాయని చెప్పేసి, ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా తెలంగాణలోని అన్ని మీ సేవా కేంద్రాలలో సర్వే శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తు చేయవచ్చు అని చెప్పేసి చెప్పారు. సో ఈ అప్లికేషన్ ఎక్కడనట మీ సేవా కేంద్రాల నుంచి చేయాలి, ఆన్లైన్ సెంటర్లలో కాదు, మీ సేవా కేంద్రాలలో నుంచి ఈ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనటువంటి అభ్యర్థులు ఏం చేయాలి అని అంటే, జిల్లా ప్రధాన కేంద్రాలలో మొత్తం 50 రోజులు శిక్షణ తీసుకుంటారు. ఈ 50 రోజుల శిక్షణ తర్వాత ప్రభుత్వం చేత వీళ్ళు గుర్తింపబడతారు. వారిని లైసెన్స్డ్ అంటారు. సో అభ్యర్థుల అర్హత ఏంటి అని అంటే, ఇంటర్మీడియట్ లేదా గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి. కనీసం 60% మార్కులతోటి గణిత శాస్త్రంలో అంటే ఇంటర్మీడియట్లో పాస్ అయ్యి ఉండాలి. అంటే 60% మార్కులు అంటే 600 మార్కులు ఉండాలండి. 600 అండ్ ప్లస్ ఉండాలి. లేదంటే ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్లో కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా సివిల్ అన్న కంప్లీట్ చేసి ఉండాలి. బీటెక్ సివిల్ అన్న కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఇతర వీటికి సమానమైనటువంటి కోర్సులు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అర్హులు. మరి ఈ 50 డేస్ ట్రైనింగ్లో ఎందుకు అనే విషయం పూర్తిగా తెలుసుకుందాం. ఆలోపు ఒక్కసారి దరఖాస్తు విధానమును అయితే శిక్షణ ఫీజు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొద్దిగానే ఉన్నది కాబట్టి పూర్తి వివరాలు చెప్తాను నేను మీకు. ఇక దరఖాస్తు విధానం వచ్చేసి డైరెక్ట్ మీ సేవా కేంద్రాలకు వెళ్తే ఆ మీ సేవా కేంద్రాలలో 100 రూపాయలు ఫీజు చెల్లించి పొందొచ్చట. సో మే 5వ తారీఖు రోజు నుంచి స్టార్ట్ అయింది 17 తారీఖు వరకు. ఈ మే 17వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ తేదీ. దరఖాస్తు సమర్పణ కూడా 17 దాకానే లాస్ట్ తేదీ, ఫీ అయినా అదైనా. ఇక శిక్షణ టైంలో మనం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళు 10,000, బీసీలు 5,000, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 2,500 ఫీజు చెల్లించాలి. సో పూర్తి వివరాలన్నీ కూడా ఈ కాంటాక్ట్ నెంబర్లను అడిగితే చెప్తారు అన్నట్టుగానైతే మనకు తెలిసింది. అయితే ఇక్కడ మరి ఫీజు ఎక్కువ ఉన్నది, అవసరమా, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే ఫీల్ చేస్తారు కదా, నేను వాటిని కొట్టుకుంటా, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఆగిపోయారు. వాళ్ళకే ఈ వీడియో వాస్తవానికి. ఈ అప్లికేషన్ చేసుకోమని కాదు, ఈ అప్లికేషన్తో పాటుగా ఎందుకు అవసరమో అంటే, ప్రభుత్వం ఇప్పుడు ఏం భావిస్తుంది అని అంటే, ఈ ల్యాండ్ సర్వేయర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ కనుక ఇస్తే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్లు చాలా తక్కువ మంది ఉన్నారట. సో అందరికి ఉద్యోగాలు ఇచ్చినా ప్రభుత్వానికి కావలసినంత మంది సర్వేయర్లు దొరికే అటువంటి పరిస్థితి లేదు. మరి సర్వేయర్లు ఎందుకు అని అంటే, భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో, కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టంలో పాస్బుక్లు ఇచ్చేటప్పుడు ఆ పాస్బుక్లలో మన ల్యాండ్ ఎక్కడున్నది అనేది ల్యాండ్ మార్క్తో, మ్యాపింగ్తో సహా ఆ పాస్ పుస్తకాలలో పొందుపరిచేటువంటి చట్టాన్ని రూపొందించింది. ఇప్పుడు అంటే ఇంతకుముందు జస్ట్ సర్వే నెంబర్ ఉంటుండే, ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉంటుండే అంటే మనకు తెలియదు, మళ్ళీ ఇంకోళ్ళని అడిగి తెలుసుకొని పోయి చూసి గిదే అంటే తెలిసేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. గూగుల్ మ్యాప్ లాగా సర్వే మ్యాప్ ఉంటుంది. మన సర్వే నెంబర్లో మన ల్యాండ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఒక మ్యాపింగు దానికి అటాచ్ చేస్తారట. ఆ అటాచ్ చేసే మ్యాపింగ్ ఎవరు చేయాలి అని అంటే, ఈ ల్యాండ్ సర్వేయర్లు చేయాలి. అది కూడా లైసెన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళు చేయాలి. ఇక్కడ ప్రభుత్వమే వీళ్ళని నియమిస్తే, ప్రభుత్వమే వీళ్ళని నియమించి చేద్దామనే ఆలోచనలో ఉంటే బాగుంటుంది అని ప్రభుత్వం భావించింది. కానీ సరిపడేంతమంది లేకపోవడం వల్ల సో ప్రైవేట్గా ఉండి లైసెన్స్డ్ పొంది ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్రూవల్ చేసి వాళ్ళు చేసినటువంటి దాన్ని కూడా భూభారతిలో యాక్సెప్ట్ చేస్తారట.
సో చట్టంలో అట్లుంది. భూభారతి చట్టంలో ఇప్పుడు అవగాహన సదస్సులు కల్పిస్తా ఉన్నారు. మీ మండల కేంద్రాలలో జరిగేటువంటి అవగాహన సదస్సుకెళ్ళండి. అక్కడ కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు వాళ్ళందరూ కూడా మీకు తెలియజేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు. సో వాళ్ళు చెప్తున్నదేంటంటే, ఈ లైసెన్స్డ్ సర్వేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాపింగ్ చేసినటువంటి మ్యాప్‌లను ఈ భూభారతి చట్టంలో యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అవకాశం కాదు, యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ల్యాండ్ సర్వేయర్‌లను పెంచాలి. ల్యాండ్ సర్వేయర్‌లకు లైసెన్స్‌లు ఇచ్చేటువంటి కోర్సులను ప్రోత్సహించాలనే ఉద్దేశం కొద్దీ ఈ కోర్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది గతం నుంచే ఉంది. ఇప్పుడే తీసుకొచ్చిరని కాదు, గతం నుంచే ఉంది. కానీ ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు, ఈ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ల్యాండ్ సర్వేయర్‌కి సంబంధించి ఈ ఫీజు కట్టి మీరు శిక్షణ తీసుకుంటారో ఒక మంచి శుభవార్త, మంచి సువర్ణ అవకాశం. తెలంగాణ మొత్తంలో ప్రతి గ్రామంలో ప్రతి ల్యాండ్‌కి సంబంధించినటువంటి ఈ సర్వే చేయడానికి అవసరం కాబట్టి, మీ అవసరాలు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి, సో మీరు ఈ కోర్సు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా బయట ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. మీరు ఎంత చేసుకుంటే అంత ఉంటుంది. సో ఫ్యూచర్‌లో కూడా ఈ ఉద్యోగం వచ్చినప్పుడు మీరు చేసేటువంటి వర్క్‌ను బట్టి, స్కిల్‌ను బట్టి కూడా అదనంగా మార్కులు కేటాయించేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే స్కిల్‌కి సంబంధించింది కదా! సో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ల్యాండ్ సర్వేయర్‌గా లైసెన్స్‌లు పొంది దానికి సంబంధించినటువంటి కొంత అనుభవం గెయిన్ చేస్తే ఖచ్చితంగా మీకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటది కాబట్టి, సో ఎవరైతే లైసెన్స్‌లు ల్యాండ్ సర్వేయర్‌గా పొందాలని అనుకుంటారో దీనిపైన మాకు కొద్దిగా అవగాహన ఉన్నది ఇప్పటికే. నేను కొంతమంది దగ్గర పనిచేసినా నాకు ఇంట్రెస్ట్ ఉన్నది అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో 50 పని దినాలు 50 డేస్‌లో శిక్షణ అయిపోతది. ఆలోపు భూభారతి చట్టం అమల్లోకి వస్తది. అప్పుడే మీరు బయటకొస్తారు కాబట్టి వర్క్ మంచిగుంటది. మంచిగా సంపాదించుకోవచ్చు. పేరుతో పాటు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. మన కుటుంబాన్ని గెయిన్ చేయడానికి అవసరమైనటువంటి అవసరాలు కూడా తీరుతాయి కాబట్టి, సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు సంబంధించినటువంటి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా నేను చాలా డౌట్స్‌కు క్లారిఫై చేసుకొని మీకు ఇస్తున్నా. ఇంకే డౌట్ ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్‌లకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్‌లో కూడా పూర్తి వివరాలు కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు పొందొచ్చు. సో ఇదండి ల్యాండ్ సర్వేయర్‌కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా కావాలి అని అనుకుంటే కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. కానీ ఒక చిన్న విషయం మర్చిపోకురి, వీడియోని లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులలో మీ మిత్రులకు షేర్ చేయండి. నా ఉద్దేశ్యం ఒకటే, కనీసం ఒక్కరికి ఉపయోగపడ్డ చాలు అని. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.